వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మారుమోగుతున్నది. శివరాత్రి జాతరను తలపించే విధంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణానికి పెద్ద సంఖ్యలో శివసత్తులు జోగినులు తరలివచ్చారు. రాములూరి కళ్యాణంలో జోగినులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం రోజున శివుడిని కళ్యాణమాడి శివుని సేవలో తరిస్తామంటున్న జోగిని వైష్ణవితో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాయరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రే కాదు, ఇటు శ్రీరామనవమి సందర్భంగా కూడా ఇక్కడ చాలా వరకు ఏర్పాట్లు అయితే చేస్తారు. అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా శివుణ్ణి ఈరోజు భర్తగా భావిస్తూ ఈరోజు స్వామివారికి తలంబ్రాలు సమర్పించుకొని శివుడే భర్తగా కూడా కొలిసే విధంగా శివసత్తులు కావచ్చు, జోగినులు కావచ్చు, ఇజ్రాయలు కావచ్చు చాలా చోట్ల నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకుంటారు. ప్రత్యేకంగా మనతో పాటు వైష్ణవి ఉన్నారు. వైష్ణవిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు స్వామివారి ప్రత్యేకంగా మీరు ఏమేమి పూజలు చేస్తారు? ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ ఒక శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయాలు జరుగుతాయండి. కాబట్టి ఇక్కడ స్వామివారికి ఇక్కడ ఎలాగైతే మండపంలో శ్రీరామచంద్రమూర్తితో పాటు రాజరాజేశ్వర స్వామి కూడా వేచింపజేస్తారండి మండపంలో. కాబట్టి స్వామివారికి ఇక్కడ యావత్ తెలంగాణ నుంచి వచ్చిన జోగినిలు తలంబ్రాలు కానీ పట్టు వస్త్రాలు కానీ సమర్పిస్తారు. అలాగే నేను కూడా నా గత 20 సంవత్సరాల నుంచి స్వామివారికి కళ్యాణంకి నేను వస్తున్నాను. అలాగే స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తున్నాను. మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎలాగైతే మన స్వామివారు ఇంకా ఆకాశమంత పందిరి బూదివంత పీటలు వేసుకొని కళ్యాణం చేసుకుంటున్నారు. భద్రాచలంలో ఎలాగైతే స్వామివారి కళ్యాణం అవుతుందో అలాగే ఇక్కడ కూడా స్వామివారి కళ్యాణం అవుతుంది. కాబట్టి అది ఒక వైష్ణవ క్షేత్రం కాబట్టి అక్కడ అంత ఇది ఉండదు. ఇది ఒక శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయాలు జరుగుతారు కాబట్టి ఇక్కడ స్వామివారిని అక్కడ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం ఆడుతుంటే ఇక్కడ జోగినీళ్ళు త్రిశూలంకి బాసింగం కట్టుకొని శివుడితో కళ్యాణం ఆడతారు. కాబట్టి మేము ఇక్కడ స్వామివారికి తలంబ్రాలు సమర్పించడానికి వచ్చినాం. చూసుకోవచ్చు, శివసత్తులు కావచ్చు చాలా చోట్ల నుంచి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. అంటే అందరూ అదే సాంప్రదాయాన్ని పాటిస్తారంటారా? ఎట్లా ఉంటుందంట? కొంతమంది జోగినీళ్ళు మాత్రమే సాంప్రదాయం పాటిస్తారండి. కానీ ఇప్పుడు మాత్రమైతే ప్రతి ఒక్కరు తలంబ్రాలు సమర్పిస్తున్నారు. కానీ స్వామివారికి సమర్పించరు, వాళ్ళు పోసుకుంటారు. వాళ్ళ ప్రత్యేకంగా మీరు ఏం తీసుకురావడం జరిగింది అంటే ఈరోజు? స్వామివారికి మేము పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, అలాగే కొన్ని బియ్యంవి కూడా తలంబ్రాలు కూడా తీసుకొచ్చాం. పెద్ద ఎత్తున రావడం జరిగిందా మీరు అక్కడ నుంచి? మేము హైదరాబాద్ నుంచి వచ్చినామండి. మా కుటుంబ సభ్యులతో మేము వస్తాము. స్వామివారికి తలంబ్రాలు సమర్పించి సంతోషంగా ఉంటామండి. ఈ సంవత్సరం తలంబ్రాలు సమర్పిస్తే మళ్ళా సంవత్సరం వరకు నేను సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఈ పరిస్థితి ఇప్పటివరకు చూసుకోవచ్చు. దాదాపు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడంతో హైదరాబాద్ నుంచి చాలా వరకు జోగినీళ్ళు కావచ్చు, శివసత్తులు అయితే పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. స్వామివారిని ఈరోజు తలుచుకుంటూ వాళ్ళు ఈరోజు పూజలు చేస్తూ అదేవిధంగా తరంబారు స్వామివారికి సమర్పించిన అనంతరం కూడా శివుణ్ణి ఒకవైపు భర్తగా భావించి శివరాత్రి సందర్భంగా ఏ విధంగా ఇక్కడ పెద్ద జాతర ఉంటుందో అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా కూడా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా వరకు జోగినీళ్ళు అయితే తరలి వచ్చారు. అదేవిధంగా శివసత్తులు కూడా తరలి వచ్చి ఇక్కడ వాళ్ళు పూజలు చేసుకుంటూ ఈరోజు స్వామివారిని దర్శించుకుంటూ అదేవిధంగా శివుణ్ణే భర్తగా భావించి శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తూ వాళ్ళు కూడా ఇక్కడ కళ్యాణం చేసుకునే విధంగా రావడం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్, 6 టీవీ న్యూస్, వేములవాడ నుంచి.